ఈ ఫైల్ లోపల పెట్టినా భద్రంగా దాచిపెట్టినా ప్రయోజనమేముందండి? నీలాంబరి చేత సంతకాలు పెట్టించాను. పిచ్చిది కాబట్టి సైన్ చేసిందనుకోవాలా? పార్వతి ప్రాణాలు తీయబోయిందని పిచ్చిదని గెంటేయాలా? ఏది ఏమైనా తన వల్ల పెదబాబు జీవితంలో సంతోషం లేదు. నీలాంబరి నిజస్వరూపం బయటపడుతుందని సంతకాలు పెట్టమన్నాను. కాని నిజమేంటో తెలియకుండానే పోయింది. ఇక ఆ పేపర్స్తో పనిలేదు, పక్కన పారేయండి. సంతకం చేసిన పేపర్సు పారేయమంటున్నావు అఖిల? పిచ్చివాళ్ల సంతకాలకు విలువే ఉంటుందండి. దీని మీద డేట్ వేయలేదు అఖిల. ఉండని అఖిల, ఏ కాగితమైనా సరే ఎప్పుడో ఒకప్పుడు పనికొస్తుంది. సిద్ధాంతి గారు ఫోన్ చేస్తున్నారు, మాట్లాడు అఖిల. నమస్కారం సిద్ధాంతి గారు. శివోహం. అమ్మా అఖిలాండేశ్వరి, నేనే మీ ఇంటికి వచ్చి ఈ విషయం చెప్పాలనుకున్నాను, కానీ ఆలస్యం చేయడం ఎందుకని ఫోన్ చేశాను. విషయం ఏంటో చెప్పండి సిద్ధాంతి గారు. దేవేంద్రకు చూపు వచ్చే మార్గం తెలిసిందమ్మా. సిద్ధాంతి గారు? అవునమ్మా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. తప్పకుండా సిద్ధాంతి గారు. ఎక్కడికి వెళ్లాలో వివరాలు చెప్పండి, ఇప్పుడే బయలుదేరతాం. ఏమండి, పెదబాబుకి చూపొచ్చే అవకాశం ఉందట. సిద్ధాంతి గారు శుభవార్త చెప్పారు. చెప్పండి సిద్ధాంతి గారు, ఎక్కడికి రమ్మంటారు? మీరు నేను వెళ్లవలసిన అవసరం లేదమ్మా. దేవేందర్నే కాశ్మీర్ పంపించాలి. కాశ్మీర్ కా? అవునమ్మా, జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు మంచు పర్వతాల్లో మొలిచే ఔషధ మొక్కలతో వైద్యం చేస్తారు. తప్పకుండా సమస్య పోతుంది. ఈ అవకాశాన్ని చేజార్చుకుంటే మళ్లీ సంవత్సరం దాకా వేచి ఉండాలమ్మా. పెద్దబాబు అక్కడికి? నాటు వైద్యమని నిర్లక్ష్యం చేయకండి, తప్పకుండా చూపొస్తుందని చాలామంది చెప్పారు. ఆ ఏర్పాట్లో ఉండండి, నేను వీలు చూసుకుని మిమ్మల్ని కలుస్తాను. అఖిల, ఎల్లుండే పౌర్ణమి అంటే రేపే బయలుదేరాలి. కాని పెదబాబు పార్వతులు ఇటలీకి వెళ్లాల్సిందే. అఖిల, కంటి చూపు ముఖ్యమని అందరికీ తెలుసు. పార్వతి కోసం పెద్దబాబు ఏవైనా చేస్తాడు. తన కోసం పార్వతి ఈ మాత్రం త్యాగం చేయలేదా? డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తున్నారు. సిద్ధాంతి గారి మాటల్ని తీసిపారేయలేవండి. కాని పార్వతి గెలుపుని చూడాలనుకున్నవాడు ముందు తనే ఈ ప్రపంచాన్ని చూడాలనుకుంటాడా? ఎస్, 2 పేషెంట్స్. వాళ్ళని తీసుకెళ్తే నెలల ఖర్చులకు మేమే డబ్బులు పంపిస్తాం. రిచ్ పిచ్చోళ్ళు అనుకోండి, మీ హాస్పిటల్ కలకలాడేలా మేం చూసుకుంటాం. థ్యాంక్ యూ బ్రో. ఈ డబ్బుతో దరిద్రం వదిలిపోతుంది. ఆంటీ వాళ్ళు వస్తున్నారు. రాని డాడీ వాళ్ళకి కూడా తెలియాలి కదా. ఏం మహి, ఏం తెలియాలి? ఏం లేదు, ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది డాడ్. పిన్ని బాబేలను పిచ్చాసుపత్రికి తీసుకెళ్లిపోవడానికి రెడీగా ఉన్నారు. అఖిల, ఆ విషయం తర్వాత మాట్లాడుకోవచ్చండి. ముందు పెదబాబు ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం ఏంటమ్మా? నీకు కంటి చూపు వస్తుందని సిద్ధాంతి గారు చెప్పారు. అయితే ఇటలీ వెళ్లడం పక్కన పెట్టి కాశ్మీర్కి వెళ్లాలి పెదబాబు. కాశ్మీరా? అడిగి పోతే పెద్దబాబు గారికి సూప్ వస్తుందా అమ్మగారు? వస్తుంది. అక్కడికి వెళ్ళాలి. అమ్మా, ఫారెన్ నుంచి డాక్టర్స్ వచ్చారు. వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. వాళ్ళ పర్మిషన్తోనే ఇట్లీ వెళ్ళాలనుకున్నాం. పార్వతి వెంట ఐశ్వర్య వెళ్తుంది. నువ్వైతే కాశ్మీర్కి వెళ్ళాలి నాన్నా. అమ్మా, పార్వతి వెంట నేనుండాలనుకున్నాను. అవునాంటీ, బావ తప్ప ఇంకెవరూ వెళ్ళలేరు. మనకి వీసా రావాలంటే కనీసం వారమైనా పడుతుంది. అయితే నిర్ణయం తీసుకోవాల్సింది పార్వతి.
పార్వతి ఏం నిర్ణయం తీసుకోవాలమ్మా? ఫిక్కి సదస్కెళ్ళి అవార్డు తీసుకోవాలి. వద్దు పెద్దబాబు గారు, నా నాడికి పోవడం కన్నా మీరు కాశ్మీర్ పోవడం మేలు. మీకు కంటి చూపు వస్తే నా జీవితంలో కూడా వెలుగొస్తుంది. అంతకన్నా భాగ్యం ఏముంటది చెప్పండి? అమ్మగారు, నా నేడికి పోను, పెద్దబాబు గారికి సూపు రావాలా, అంతే. నేను అదే కోరుకుంటా. పార్వతి, నీ భవిష్యత్తును వదులుకుంటావా? మీరు తోడుగా ఉంటే అంతకంటే నాకేం కావాలి పెద్దబాబు గారు? నా భవిష్యత్ అంటూ వేరే ఏముంది పెద్దబాబు గారు? అది కాదు పార్వతి. ఇంకేం చెప్పకండి పెద్దబాబు గారు, అమ్మగారి మాట వినండి. పార్వతి, పెదబాబుని తీసుకెళ్లేది మేం కాదు, నువ్వు. నేనా? అవును పార్వతి. పెదబాబు నీ దగ్గరుంటే సంతోషంగా ఉంటాడు. కంటి చూపు రాగానే నిన్నే చూడాలనుకుంటాడు. ఆ సంబరాన్ని చూడాలని ఇక్కడ ఈ అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. తీసుకెళ్ళు పార్వతి. మీరెట్టా చెప్తే అట్టాకి అమ్మగారు. పెదబాబు, సంవత్సరానికి ఒకసారి మాత్రమే వచ్చే అవకాశాన్ని కాదనుకో. అక్కడికి వెళ్లి వైద్యం చేయించుకున్న వాళ్ళకి కంటి చూపు వచ్చింది. ఆలోచించకు బావా, పార్వతి నీ వెంటే ఉంటుంది. నువ్వు బావుంటే తన భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. బ్రో, నీకోసం ఒకరిద్దరు మాత్రమే కాదు, కొన్ని వేల మంది ఎదురు చూస్తున్నారు. ఆ ఏర్పాట్లేవో చూడు మహి. అలాగే మామ్. ఎల్లుండి పౌర్ణమి రోజు అక్కడ వైద్యం అందుకోవాలి. ఆ వెన్నెల రాత్రి ఈ కుటుంబంలో కూడా వెలుగు తీసుకొస్తుందని కోరుకుంటున్నాను. కుడి ఎడమైతే పొరపాటు లేదో, ఓడిపోలేదో. ఇప్పుడు పాటలు అవసరమా నీకు? ఏం చేద్దామే నీలమ్మా? మనిద్దరిని ఎక్కడికి తీసుకెళ్తారో ఏంటో. ముందెక్కడి నుంచి బయటపడే మార్గం చూడవే తల్లి. ఏదో ఒక దారి కనపడుతుందంటే ప్లీజ్ నువ్వు అరవకు. ఒక్క నిమిషం ఆగు. ఆకలే, ఆకలేస్తుంది. ఎందుకలా అరుస్తారు? మీ ఆకలి తీర్చే వాళ్ళు వస్తారు, వెయిట్ చేయండి. ఎవరొస్తారు? భోజనాలు పెడతారా? పెడతారు పెడతారు, కాసేపు ఆగండి. ఆకలే, ఆకలే. నువ్వు ఎంత అరిచిన వాళ్ళు కనకరించరు బాబు. అనవసరంగా నీ ఎనర్జీని వేస్ట్ చేసుకోకుండా కామ్గా ఉండు. సార్, పేషెంట్ ఎక్కడ సార్? గదిలో ఉన్నారు, మీరు హ్యాండిల్ చేయగలరా? అలాంటి వాళ్ళని ఎంతో మందిని తీసుకెళ్ళాం సార్. ఆ తలుపు తెరిస్తే కనపడతారు, వెళ్ళండి. వీళ్ళు హ్యాండిల్ చేయగలరంటావా? చూద్దాం మహి. నువ్వు కుడే నాకు భోజనం తెచ్చారు. నా చికెన్ కావాలి. చికెన్. చిన్నబాబు, మామ్, ఏంటా గోలా? వాళ్ళని తీసుకెళ్ళడానికి పిచ్చాసుపత్రి నుంచి వచ్చారు మామ్. మనల్ని తీసుకెళ్ళిపోతున్నారే, వదలండి. కుడి ఎందుకు తీసుకెళ్తున్నారే? ఏమో నాకు తెలియదు. వదలండి, వదలండి. నోరు మూసుకుని వెళ్ళండి. వద్దు మేడం, మేము ఇక్కడే ఉంటాము, ప్లీజ్.
పట్టుకోండి పట్టుకోండి ఆగు పిన్ని. నీలమ్మరి మేము రాము. ఆగు పిన్ని. నే. నన్ను పట్టుకోద్దు. అయ్యో అభి వెళ్ళండి, వెళ్ళిపోండి, ఆగు నీలాంబరి. వదలండి. పిన్ని పిన్ని ఆగు ఆగు పిన్ని ఆంటీ తీసుకెళ్ళండి. ఆగండి. దిగు పిన్ని కింద దిగు. మేడం చెప్పండి మేడం, వదలమని. వీళ్ళకి పిచ్చి చేష్టలు ఎక్కువైపోయినాయి. సార్ సార్ సార్, మేము ఏ తప్పు చెయ్యం, మమ్మల్ని వదిలేయండి. మీరిక్కడే ఉంటే మీ వల్ల అనర్థాలు జరుగుతూనే ఉంటాయి. వసేడమా, మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా, శత్రువులం కాదు, మంచిగా ఉంటాం. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిస్తాం కదా, చెప్పు. చాలా మంచోళ్ళు. ఇక్కడుండే కొద్దీ మీకు పిచ్చి ముదిరిపోతోంది. వెళ్ళండి, వైద్యం అందిస్తారు. ఇందాక ఆకలిగా ఉందన్నారు కదా, భోజనాలు పెడతారు, వెళ్ళండి. బాగా భోంచేయండి. మేము వెళ్ళాం, మాకు అక్కడ కరెంటు షాక్ ఇస్తారు. మేము అక్కడికి వెళ్ళాము. మేము అక్కడికి వెళ్తే మంచిగా ఉండదు. వీళ్ళ మాటలు నమ్మకండి, త్వరగా తీసుకెళ్ళండి. వీళ్ళు బతికున్నంత కాలం అక్కడే ఉండనివ్వండి. మారిపోతే ఎక్కడుండాలో అక్కడుంటారు. ఈ ఇంటి వాళ్ళన్న విషయం ఎక్కడ చెప్పకండి. తీసుకెళ్ళండి. మనం ఎంత యాక్టింగ్ చేసినా లాభం లేదు. నువ్వు మూసుకుని వెళ్ళటమే మంచిది. పదు. వీళ్ళ పిచ్చితో మనకు పిచ్చి వచ్చేది డాడ్. న్యూసెన్స్ అయిపోయింది. కూర్చుందాం పదండి డాడ్. నేను రాను. వదలు. అయ్యో, మేము రాము. మమ్మల్ని వదలండి, వదలండి. నేను రాను. మామా, ఇన్నాళ్ళకి ఇంటికి పట్టిన దరిద్రం వెళ్ళిపోతుంది. బంగారం, ఈ హ్యాపీ మూమెంట్ లో నీళ్లు పోసుకుని ఫ్రెష్ అప్ అవ్వాలని ఉంది. నేను నీళ్లు పోసుకోవాలనుకుంటే బంగారం బాత్రూంలోకి పరిగెట్టింది ఏంటి? బంగారం డార్లింగ్, ఏమైందే? ఏంటే సౌండ్లు? రిప్లై ఇవ్వట్లేదు, ఓన్లీ సౌండ్ వస్తుందేంటి? బంగారం ఏమైందే? మామా, ఆ? రే మామా, మామా, డబుల్ ధమాక. ఆనందం రెట్టింపోయింది. దరిద్రం బయటకు వెళ్తుంటే అదృష్టం ఇంటికి వస్తుంది. ఏమంటున్నావు ఏంజిల్? పీతలు బాగా పనిచేశాయి, నాకు వాంతులయ్యాయి. ఎలర్జీ వచ్చిందేమో. నీ ఫేసు. ఈ వాంతి ఏంటనుకున్నావు? జూనియర్ మహి వస్తున్నాడు, జూనియర్ ఆయుష్ వస్తుందో. నో 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 నో, ఛాన్సే లేదు. అదేంటి అలా ఇలా చెప్పగలిగావ్రా? అలా ఎలా పడతారు? నీకెలా గడిపొస్తుంది? రాదు. ఎందుకు రాదురా? రాదంటే రాదంతే. వచ్చినప్పుడు చూద్దాంలే బంగారం. ఎరా, టాబ్లెట్స్ వేసుకుంటున్నందుక? బంగారం, నీ ధీమా అదే కదరా? బంగారం, అప్పుడెప్పుడు తెలియకేసుకున్నానంతే. ప్రామిస్, నిజం. అవునులే, రోజులు లెక్క పెట్టుకుంటున్నా మ్యాచ్ కావట్లేదు. అప్సెట్ అయిపోయాను. ఫీల్ అవ్వకు బంగారం, మంచి రోజులు వస్తాయిలే. రేయ్, నేను డల్ అయిపోయి సోఫా కత్తుకుని కూర్చోండ్రా. బావ వాళ్ళు హనీమూన్ కి వెళ్లి తిరిగొచ్చాక గుడ్ న్యూస్ చెప్పే టైంకి మనం కూడా గుడ్ న్యూస్ చెప్పేలా చూస్తాను. చూస్తూ ఉండు. ఛాలెంజ్ చేయకు బంగారం, బలైపోయేది నేను. ఇంకేం చెప్పకరా. సిద్ధాంతి గారు చెప్పినట్టు ఇక ఇంట్లో సంబరాలు మొదలవుతాయి. ముందు ఇంటికి పట్టిన దెయ్యాలు బయటికి పోనే. మహి, డాడ్, పెద్దబాబు పార్వతులు హనుమూన్కి వెళ్ళడం ఏంటి మహి? ఎస్ డాడ్. జిన్నాలో వాళ్ళ పడ్డ కష్టాన్ని మర్చిపోయి సంతోషంగా ఉండాలని ఇలా ఏర్పాటు చేశాం.
పెదబాబుకి కంటి చూపు వస్తే ఆ తర్వాత అందరి సంతోషాన్ని మనం చూడగలుగుతాం. అలాగే భవానీ నీలాంబరి పరిస్థితి ఏంటో వివరంగా చెప్పమని డాక్టర్కి ఫోన్ చేయి. ఓకే డాడ్. వాళ్ళకి పిచ్చి ఉందో లేదో తెలుసుకున్నాకే ఏం చేయాలో డిసైడ్ చేద్దాం. మహి, బావ పార్వతులు హ్యాపీగా ఉండటం అంకుల్కి ఇష్టం లేదా? వదిన ఇంకా ఇంటి పెద్ద కోళ్ళగా యాక్సెప్ట్ చేయలేదు కదా బంగారం, అందుకనే ఇలా మాట్లాడుతున్నారు. నీలంబరి పీడ పోయిందంటే అప్పుడు పార్వతి ఇంటి పెద్ద కోడలవుతుంది. ఆ దరిద్రపు దయ్యాన్ని ఇక ఇంట్లోకి అడుగు పెట్టకుండా జాగ్రత్త పడాలి. మళ్ళీ ఇంటి వైపు కన్నెత్తి చూడనిస్తామా? నో వే. బెంచ్ కార్లో తిరిగి మమ్మల్ని ఈ డొక్కు పంటలో తీసుకెళ్తావా? మీ అంత తేల్చి పారేస్తాను రా. నేనేమైనా నీ మరదల్లా అలా మాట్లాడుతున్నావు? ఉద్యోగులొచ్చి తీసి పారేస్తాను, ఏమనుకున్నావో? అక్కడికి వెళ్ళాక కరెంట్ ట్రీట్మెంట్ ఇస్తేనే కానీ మీరు దారిలో రారు. నీలమ్మా, ఈ కరెంట్ షాక్ బాగా తప్పేలా లేదు, ఏం చేద్దామంటావు? అదే ఆలోచిస్తున్నాను. అంటే హాస్పిటల్ లోపలికి వెళ్తే ఇక బయట పడలేం కూడా. చుట్టూ ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ ఉంటుంది, పట్టుకుంటే షాక్ కొడుతుంది. వీళ్ళు కరెంటు ఫ్రీగా ఇచ్చారేంటే? పైగా గొలుసులతో కట్టేస్తారు, కొన్నిసార్లు గుండు కూడా కొట్టిస్తారా ఆంటీ? నేను ఒప్పుకోను, గుండుతో నేను దరిద్రంగా ఉంటాను. పిచ్చాసుపత్రి అంటే జైల్లో ఉన్నట్టే ఆంటీ. వీళ్ళని బురుడి కుట్టించి బయటపడాలంటే ఏదో ఒకటి చేయి. నిలమ్మ వాడి మెళ్ళ గొలుసు చూసావా? దొంగతనం చేస్తే కాళ్ళు చేతులు విరక్కొడతారంటీ. బయట పడేస్తే బండాపేస్తారు కదా నీళ్ళు. ఐడియా బాగుందంటీ. నన్నే పిచ్చిదన్నావురా? మళ్ళీ ఏమైందంటావేంట్రా? నీకు పిచ్చి, మీ బాబుకు పిచ్చి, మీ తాతకి పిచ్చి, మీ నాయనమ్మకి పిచ్చి, మీ అమ్మకి పిచ్చి, మీ నాన్నకి పిచ్చి, మీ జేజికి పిచ్చి. వాగండి, వెళ్ళండి. నీలమ్మా, నువ్వు డ్రైవింగ్ చెయ్యి. త్వరగా తీయండి. నన్ను కొట్టి వాళ్ళు బండెత్తుకు వెళ్ళిపోయారా? పిచ్చోళ్ళు ఎవరు చెప్తారు ఏంటో. పదండి.